ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించి మా కన్న తండ్రి, ఉదయకాల సమయం మమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని ఇక్కడ చేరున్న మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు. గతించిన వారం నుండి ఇప్పటి వరకు మీ కనుసన్నరలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి అనేకమైన మేలులు మా జీవితాలను మీరు అనుగ్రహించి మీరు మా పట్ల చూపించిన కృపా కటాక్షాలను బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎందు నిమిత్తము మేము కూడుకుని ఉన్నామో ఆ ఉద్దేశం నెరవేరటకు సహాయం దయచేయండి. మీదైన వాక్కులను మాకు అనుగ్రహించండి దేవ. అర్థం చేసుకునే విధానాన్ని మాకు దయచేయండి. మిమ్మల్ని ప్రేమించి మీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి వచ్చిన మీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి దేవ. ఏదైతే ఆశతో వెతుకుతూ ఉన్నారో దాన్ని పొందుకునగలిగే స్థితిని దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మీ మహిమ నిమిత్తం ప్రతి ఒక్కరిని వాడుకున్నామని మా ముందున్న కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకోండి. మీ మహిమార్థమే ప్రతిదీ జరుగుటకు సహాయం దయచేయండి దేవా. మరి సహాయం అనుగ్రహించమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవదేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట మనం తెలియజేస్తున్నాను. ధర్మశాస్త్రముని మోషే గారి ద్వారా దేవుడు ఇజ్రాయెల్కి అనుగ్రహించాడు. అయితే అటువంటి ధర్మశాస్త్రాన్ని కలిగిన ఇజ్రాయేలీలు ఆ ధర్మశాస్త్ర క్రియల వలన నీతిమంతులు అవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇవ్వబడింది దేనికి? అనుసరించడానికి కదా. దాని విధులను గైకొని వాటిని అనుసరించడాన్ని బట్టే ధర్మశాస్త్రము వారికి మేలు చేస్తుందన్న ఉద్దేశంతో మోషే గారు వారికి ఇవ్వడము జరిగింది. అయితే అటువంటి ధర్మశాస్త్రాన్ని నూతన నిబంధన గ్రంథంలో మనం చూడగలిగితే పౌలు గారు అది రోమపత్రికలో కానివ్వండి, గలతీ పత్రికలో కానివ్వండి ఏమని అంటున్నారంటే, ధర్మశాస్త్ర క్రియల వలన ఏ ఒక్కడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంత గొప్ప ప్రవక్త అయిన మోషే ద్వారా దేవుడే మానవాళికి లేదా ఇజ్రాయెల్ సమాజానికి అందించిన ఆ ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఏ ఒక్కడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అది ఎలా సాధ్యం? అది ఎలా జరుగుతుంది? ఆలోచించారు ఎప్పుడన్నా? అంటే ధర్మశాస్త్రం ప్రాబ్లమేటికా? ధర్మశాస్త్రంలో ప్రాబ్లం ఉందా? దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ప్రాబ్లం ఉందా? లేకపోతే ఆ ధర్మశాస్త్రాన్ని గైకొనే విషయంలో ప్రాబ్లం ఉందా? ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడలేకపోతున్నాడు? ఇచ్చిందే వారు నీతిమంతులుగా తీర్చబడడానికి అన్నప్పుడు దాని ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారట. మరి అలాంటి ధర్మశాస్త్రాన్ని ఎందుకు వారి చేతిలో పెట్టినట్టు? అది నీతిమంతులుగా తీర్చలేకపోతే కనుక ఇవన్నీ మనకు రావాల్సిన ప్రశ్నలు. ఆ ప్రశ్నల్లో నుండే ఒక సరైన వివరణ అనేది మనకి బోధపడుతుంది. చూడండి, ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడట్లేదు అన్న విషయాన్ని మనం రోమపత్రికలోను, రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతుడిగా ఎంచబడును. అంటే ఇక్కడ ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా తీర్చబడరు అని అంటున్నాడు. ఇక్కడ తీర్చబడతారు అంటున్నాడా? అవునా? ఏముంది మళ్ళీ ఒకసారి 2:13, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే
నీతిమంతులుగా ఎంచబడుదురు అన్నప్పుడు మరి ఇంకొక మాట ఎందుకు అలా వినిపిస్తుంది? ఏంటన్నమాట? ధర్మశాస్త్ర మూలమున ఏ ఒక్కరు నీతిమంతులుగా తీర్చబడురు అన్న మాట ఎందుకు కనబడుతుంది? వైరుధ్యం ఉన్నట్టు కనబడుతుంది. రెండు మాటలు ఏమున్నది? భిన్నంగా కనబడుతున్నాయి, మనకి విరుద్ధంగా కనబడుతున్నాయి. కానీ అర్థం చేసుకునే విధానంలో దాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ రెండు విరుద్ధమైనవి కావు. నిజమే, ధర్మశాస్త్రం ఇవ్వబడింది మీరు నీతిమంతులుగా తీర్చబడడానికి. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే క్రమములో మీరు ఒక పొరపాటు చేస్తున్నారు. ఒకవేళ ఆ పొరపాటు అనేది మీరు చేయకపోతే ధర్మశాస్త్రం నెరవేర్చేవారుగా అయిపోతారు. మీరు పాత నిబంధన గ్రంథంలో చూడండి, ఎంతమంది ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారుగా ఉన్నారన్న విషయాన్ని చూడగలిగితే అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనము. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 12వ వచనము. అతడు ధర్మశాస్త్రము చెప్పున భక్తిపరుడును, అక్కడ యూదుల చేత మంచి పేరు పొందినవాడైన అననీయ అని ఒక ప్రవక్త అక్కడ చూడగలిగితే ధర్మశాస్త్ర ప్రకారము భక్తిపరుడు అంటారా లేదా? అంటే ఉన్నారా లేదా? ధర్మశాస్త్ర ప్రకారమైన భక్తిపరులు ఉన్నారా లేదా? అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటిరి. అప్పటికి యేసుక్రీస్తు వచ్చారా? అప్పటికి ఏ కాలం అది? ధర్మశాస్త్ర కాలం. మరి ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రాన్ని కలిగిన వారుగా వారు ఎలా ఉన్నారు? నీతిమంతులుగా ఉన్నారా లేదా? మరి కొందరికి సాధ్యపడింది, కొందరికి ఎందుకు సాధ్యపడట్లేదు? సాధ్యపడనిది ఎప్పుడైనా ఇస్తాడా దేవుడు? సాధ్యపడనిది దేవుడు ఎప్పుడైనా సమాజానికి ఇస్తాడా? అంటే పెద్ద క్యాలిక్యులేషన్తో కూడిన ఒక ప్రాబ్లమ్ని చిన్న పిల్లడికి ఇస్తారు ఎవరన్నా? అంటే దేవుడికి కూడా తెలుసు కదా ఎవరికి ఏది ఇవ్వాలనేది. మరి తెలిసినప్పుడు అంత కఠినమైనది ఆచరణ యోగ్యము కానిది ఏమైనా ఇవ్వగలుగుతాడా మనుషులకి? ఆచరణ యోగ్యమైనది ఇస్తాడా? ఇంకా ఆచరణ యోగ్యమైనది ఇచ్చాడు, కానీ అది వారి స్వభావాన్ని బట్టి మేము ఆచరించలేము అన్నట్టుగా అది మారిపోయింది. ఎవరిని బట్టి మారిపోయింది? ఎవరిని బట్టి? ఆచరించదగ్గర ఇచ్చాడు, కానీ మేము దానిని ఆచరించలేము అన్నట్టుగా వారి స్వభావాన్ని బట్టి అది ఏమైపోయింది? అలాగైపోయింది. చూడండి, ధర్మశాస్త్రం అసలు ఎవరికి ఇచ్చాడు అన్న విషయాన్ని చూడగలిగితే మొదటి తిమోతి 1వ అధ్యాయము 9వ వచనం నుండి. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరుకులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిను, గాని నీతిమంతుడికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ధర్మశాస్త్రం మేలైనదని మనము ఎరుగుదము. ఎవరికి విధింపబడింది ధర్మశాస్త్రం? ధర్మశాస్త్రానికి ప్రత్యేకంగా ఒక మళ్ళీ కేటగిరీ కనబడుతుంది. ఏంటది? చూడండి, అదే ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రానికి వేరుగా ఒక కేటగిరీ కనబడుతుంది.
ఎవడైనను ఉండినెడల, మరి ఎవడైనను ఉండినెడల అట్టివానికి నియమింపబడిను కానీ నీతిమంతుడికి నియమింపబడలేదు. అంటే ధర్మశాస్త్రం ఉంటున్న కాలంలోనే ధర్మశాస్త్రానికి వేరుగా ఏది కనబడుతుంది? నీతి కనబడుతుంది. నీతిమంతుడికి ఇదేం కష్టంగా అనిపించట్లేదు. కానీ ఎవరికి కష్టంగా అనిపిస్తుంది? ఎవరైతే తమ చర్యలను మానుకోలేకపోతున్నారో వారికి ఇది అసాధ్యముగా అనిపిస్తుంది. నీతిమంతులకి అనిపించట్లేదు. నీతిమంతులకి ఏమన్నారు? నీతిమంతుడికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదుము. నీతిమంతుడు అయ్యావు అనుకో, నీకు పెద్ద విషయం కాదు అది. కానీ ఎప్పుడైతే నీ క్రియలను మార్చుకోకుండా ఉంటావో అప్పుడు నీకు ఈ ధర్మశాస్త్రం ఎలాగుంటుంది? కఠినముగా ఉంటుంది. దీన్ని ఆచరించలేని పరిస్థితుల్లో నేనున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది. కనుక ఎవరికి ఆచరణ సాధ్యం కాకుండా పోయింది? ఇలాంటి వారికి. ఎవరి కొరకైతే ఇవ్వబడ్డాడో ఆ క్యారెక్టర్కి ఇది ఆచరణ సాధ్యము కాలేకపోయింది. కానీ ఎవరికి ఆచరణ సాధ్యము? నీతిమంతులకు ఆచరణ సాధ్యం. చూడండి, నీతిమంతులు ఉన్నారా లేదా అన్నది మనం చూడగలిగితే, మత్తయి సువార్త ధర్మశాస్త్ర ప్రకారం ఆచరించగలిగింది అవునా కాదా? మత్తయి సువార్త 22:40. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమే ఉన్నవని అతనితో చెప్పును. ఏ రెండు ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన రెండు ఆజ్ఞలు అని మనం మాట్లాడుకుంటాం. ఏంటి రెండు ఆజ్ఞలు? యెహోవాను నిన్ను నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో ప్రేమించవాలన్నది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఈ ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. నిర్గమకాండ 20వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే అక్కడ లిస్ట్ ఉంటుంది. 10 ఆజ్ఞల లిస్ట్ ఉంటుంది. ఆ 10 ఆజ్ఞల లిస్టులో మొట్టమొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించడం అయితే, మిగిలిన అన్ని ఆజ్ఞలు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రెండు ఆజ్ఞల్లోనే ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉంది. కనుక ఇందులో ఏమంటున్నాడు? ఇక్కడ 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 2 ఆజ్ఞలను ఎవరికి ఆధారమేనని చెప్తున్నాడు? ధర్మశాస్త్రం అంతటికీ అదే ఆధారం. ఎన్ని వచనాలు ఉంటున్నాయండి, అన్ని వచనాలకి 2 ఆధారం. ఏంటవి? నీ దేవుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు. ఎక్కడికి వెళ్ళినా ఈ 2 కనబడతాయి. ఇంకొకటి ఏముంది? ప్రవక్తలకును ఆధారమై ఉన్నది. ప్రవక్తలకు ఏం అర్థమైందండి? ఏలియా ఉన్నాడు. ఎక్కడున్నాడు? యెరూషలేములో దేవాలయం దగ్గర ఉన్నాడా? ఆలోచన ఎక్కడున్నాడు? సారెపతి విధవరాల దగ్గర సంవత్సరాలు ఉన్నాడా? మరి దేవుడి దగ్గర ఉండాలి, దేవుడికి ధర్మశాస్త్ర ప్రకారం అన్ని విధులు చేయాలి కదా. మరి ఏలియా అక్కడ ఉంటే ఎలా జరుగుతుంది? ఆలోచిస్తున్నారా? ధర్మశాస్త్ర ప్రకారమైన ఆచారాలు చేయడానికి ఆయనకి అక్కడ దేవాలయం లేదు. రెండోది, ఆయన అక్కడికి దగ్గరగా లేడు. మరి ఏలియా ఎలాగ అంగీకరింపబడ్డాడు దేవుని చేత? ధర్మశాస్త్ర ప్రకారం ఏ క్రియ చేయకపోయినా. అంటే అందుకని చదువుకున్నాం. అది ఎవరికి నియమింపబడింది? ఎవరైతే దైవ స్వభావానికి విరోధమైన స్వభావం కలిగి ఉన్నారో అలాంటి వారికి విధింపబడిందే. కానీ ఏలియా ఎవరి స్వభావంతో ఏకీభవిస్తున్నాడు? దేవుని స్వభావంతో ఏకీభవిస్తున్నాడు. అలాంటి ఆయనకి అది అవసరము లేదు, నియమింపబడలేదు. కనుక ఏలియా దగ్గర ఉన్నా దగ్గర లేకపోయినా హృదయంతో దేవునికి దగ్గరగా ఉన్నాడు. కనుక ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడగలిగితే ఏలియాని ఏమంటున్నాడు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. దాని కొద్ది పైన, దానిపైన వచ్చిన చదవండి. నీతిమంతుని విజ్ఞాపన అన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన అన్న తర్వాత నెక్స్ట్ ఎవరిని ఎత్తుకున్నాడు? ఏలియాని ఎత్తుకున్నాడు. ఏలియా నీతిమంతుడు ఎలాగైపోయాడు? ఆలోచిస్తున్నారా? ఏలియా నీతిమంతుడు ఎలాగైపోయాడు? అదే ఇందాకలంతా చెప్పాను కదా ఏలియా కోసం. మరి ఇక్కడ ఏలియాని ఎలా చూపెడతాడు? నీతిమంతుడిగా చూపెడుతున్నాడు. అందుకే అది ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నది. ఏది? ఆ 2 ఆజ్ఞలే ఆధారమై ఉన్నాయి.
మీరు ఎంత నడండి ధర్మశాస్త్రంలో, ఎక్కడికి వెళ్ళండి, కానీ ఏది మిస్ అవ్వకూడదు, ఈ రెండింటిని మిస్ అవ్వకూడదు. ఈ రెండే కనబడుతుంటాయి అన్ని దిక్కుల. ఆలోచించండి. మరొక రిఫరెన్స్ చూడగలిగితే లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 25-29 వచనాలు. ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. ఏం ప్రశ్న వేశాడంటే ధర్మశాస్త్రోపదేశకుడు? అంటే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్ర అనుసారము నేను నిత్య జీవనానికి వారసుడు అవ్వచ్చా లేదా అన్నది ప్రశ్న వేశాడు. కానీ మనం ఏమన్నాం? ధర్మశాస్త్ర క్రియల ఆధారముగా ఏ ఒక్కడు నీతిమంతుడిగా తీర్చబడ్డన్నప్పుడు తీర్చబడిన వాడు పరలోకానికి వెళ్ళగలుగుతాడు. అంటే ధర్మశాస్త్రం తీర్చేదా తీర్చినదా? నీతిమంతుడిగా తీర్చేదా తీర్చినదా? చూడండి, ఇక్కడ ఆన్సర్ మనకు దొరుకుతుంది. ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నిత్య జీవనకు వారసుని అవుతానా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాధానం ఇస్తూ కిందనేమన్నారు? అందుకైనా ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది? నీవేమి చదువుచున్నావని అతను అడుగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? 100% దేవుణ్ణి ప్రేమించేవాడుగా నువ్వు ఉండాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలని రాయబడింది. ఏమి రాయబడింది ధర్మశాస్త్రం అంటే? చాలా రాయబడ్డాయి. కానీ ఆ ధర్మశాస్త్రోపదేశుడికి తెలుసు, యేసుక్రీస్తుకి తెలుసు అసలు ఏంటనేది, ప్రాముఖ్యం అనేది. అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, ఈ రెండు ఉన్నాయి కదా అన్నాడు. అవును, నువ్వు సరిగా చెప్పేవని ఎవరు కూడా అంటారు? ధర్మశాస్త్రోపదేశకుడు కూడా అంటాడు. అప్పుడు ఏమంటాడంటే 37 వచనంకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా, మధ్యలో అవసరం లేదు మనకి. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగూ చేయము. నీవును వెళ్ళి అలాగూ చేయము అంటే ఎక్కడ మిస్ అవుతున్నాడు? నిత్య రాజ్యానికి వెళ్ళడానికి ఏది మిస్ చేస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడని చెప్పుకుంటున్నాడు. ఆ ప్రేమని సమాజానికి ధర్మశాస్త్రం ద్వారా తెలియజేస్తుంది. కానీ నీ పొరుగువాడు ఎవడు అన్న దగ్గరికి వచ్చినప్పటికీ ఆ పొరుగువాడు నా పక్కింటోడు అనుకుంటున్నాడు. ఆ పొరుగువాడు ఎవడు? కష్టంలో ఉన్నవాడు. ప్రతి ఒక్కడు నీ పొరుగువాడు అన్న జ్ఞానాన్ని ఇచ్చి నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పుడు అలా చెయ్యు. అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు, నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా ఏది కూడా సాధించవచ్చు. ఏం క్వశ్చన్ అడిగాడు? నిత్య జీవాన్ని పొందొచ్చా అని అడిగాడు. రైటే, పొందొచ్చు అన్నాడు. దానికి ప్రథమమైన ఆజ్ఞలు ఏంటి? అవే ప్రవక్తలకు ఆధారమే ఉన్నాయని మనం చెప్పుకున్న. ఏంటి ఆజ్ఞలు? నీ తండ్రిని ప్రేమించాలి, నీ సహోదరిని ప్రేమించాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 20-21. ధనవంతుడు ఒకడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. అందుకతడు, బోధకుడా, ఏది నేను నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారు ఈ ఆజ్ఞలు చెప్తున్నారు. మళ్ళీ 2 ఆజ్ఞల దగ్గరికి వచ్చాము, ఈ ఆజ్ఞలు చెప్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, యేసుక్రీస్తు వారు అడిగిన దానికి ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నేను ఇవన్నింటినీ బాల్యము నుండి అనుసరిస్తూనే వస్తున్నాను అన్నాడు. అందుకే నెక్స్ట్ మాట యేసుక్రీస్తు వారిది ఏముంది? ఆయనను ప్రేమించి. ఆయనను ప్రేమించాను ఉందా లేదా? యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి అంటే ఆయన అబద్ధం ఆడట్లేదు, నిజమే చెప్తున్నాడు. కానీ ఏమన్నాడు? ప్రేమించిన ఒకటి కొదువ ఉంది. ఏంట కొదువ? నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకేమో పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఎందుకు వెంబడించాలి యేసుక్రీస్తు వారిని? ధనవంతుడి దగ్గర ఏది కొదువు అయితే ఉందో ఆ కొదువును తీర్చడానికి ఏమంటున్నాడు? నన్ను వెంబడించి అంటున్నాడు. ఈయన వెంబడిస్తే ఏమొస్తుంది? నేను వెంబడిస్తే వస్తుందా నిత్యం? ఈయన వెంబడిస్తే దేవుని మీద ఎలా ఆధారపడాలో అన్న విషయము అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారిని వెంబడించడం వల్ల ఏమర్థమవుతుంది?
దేవుని మీద ఆధారపడ్డా అర్థం అవుతుంది. ఇప్పుడు నన్ను వెంబడించకుండా నువ్వు ఆస్తిని వెంబడించావు అనుకో, నీకేం అర్థం అవుతుంది? దేవుడి మీద ఆధారపడడం కాదు. దేని మీద ఆధారపడడం? ధనం మీద ఆధారపడి ఏదో చేయాలనుకుంటాడు. నెక్స్ట్ అదే ఉంటుంది, ఆ మాటే ఉంటుంది. 24వ వచనం ఆయన మాటలకు అందుకు యేసు పిల్లలారా దేని అందు నమ్మకించడండి? 2 ఆజ్ఞలు ఉన్నాయి. 2 ఆజ్ఞల్లో రెండో దాన్ని బాగా పాటిస్తున్నాడు. కానీ దేన్ని వదిలేశాడు? మొదటి దాన్ని వదిలేశాడు. మొదటి దాన్ని ఎందుకు వదిలేశాడని చెప్తున్నాడంటే, రెండింటినీ దేవుడు చూపించాడు. ఏంటి? సిరికి దేవుడికి దాసులుగా ఉండనేరు అన్నప్పుడు దేవుణ్ణి కాదంటే దేన్ని కావాలనుకుంటాడు? సిరినే కావాలండి. ఇప్పుడు ధనవంతుడు దేన్ని కావాలనుకున్నాడు? సిరినే కావాలనుకున్నాడు. అంటే దేన్ని ఆధారం చేసుకున్నాడు? సిరినే, దేవుణ్ణి కాదు. అంటే డబ్బులు ఖర్చు అవుతాయని ఇవన్నీ మానేసుకున్నాడు. అంటే కఠోరమైన దీక్ష చేస్తున్నాడు అనమాట. ఇవన్నీ బాల్యం నుండి నేను అనుసరిస్తున్నానంటే ఎలా అనుసరిస్తున్నానంటే తన్ను తాను కట్టుకున్నాడు. ఎలాగా? ఒక పైసా కూడా నా దగ్గర నుండి వెళ్ళిపోవడానికి వీల్లేదు అన్నట్టుగా తను తాను బంధించేసుకున్నాడు. చూడండి, డబ్బులు మిగిల్చుకోవాలి, బిర్యానీ తినాలనిపిస్తుంది, కానీ ఏమనుకుంటాం? మన నాలుకని, మన కోరికను చంపేసుకొని దిగమింగుకొని ఉంటాం. ఎందుకు? డబ్బులు కూడా మిగలాలి, కోరికలు చంపుకుంటారు. అలాగా బాల్యం నుండి వీటన్నింటినీ అనుసరిస్తూనే వస్తున్నాడు. ఎందుకు? డబ్బులు ఖర్చు అవుతాను. ఎందుకంటే డబ్బుల మీద ఈయనకి ఆశ. ఎంత ఉంది? తక్కువ ఉందా? మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, దేన్ని ఆధారం చేసుకోవాడో తెలుసా? దేవుణ్ణి కాదు. ఆ దేవుణ్ణి ఆధారం చేయించడానికే నన్ను వెంబడించమని చెప్పాను. కానీ నన్ను వెంబడించడం ఆయనకి ఇష్టమో లేదు. దేన్ని వెంబడించడానికి ఇష్టం ఉంది? తాను నమ్ముకున్న ఆస్తిని వెంబడించడానికి ఇష్టం ఉంది. కనుక ఇటువంటి వారు పరలోక రాజ్యానికి అర్హులు కారు. కానీ వదిలేసి వచ్చి యేసుక్రీస్తుని వెంబడించగలిగితే 2 విషయాల్లో పర్ఫెక్ట్ అవుతాడు. ఒకటి, బాల్యం నుండి చేస్తున్న దాని విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాడు. రెండోది, దేవుని మీద ఆనుకోవడం విషయంలో కూడా పర్ఫెక్ట్ అవుతాడు. ఇప్పుడు నిత్యరాజ్యానికి వారసుడు అవుతాడా లేదా? అంటే అదే ధర్మశాస్త్రాన్ని బట్టి దాన్ని గైకొంటే, రైట్ వేలో గైకొంటే వాడు నిత్య జీవానికి వెళ్తాడా లేదా? అవునా? నీతిమంతులుగా తీర్చబడుతున్నాడా లేదా? మరి ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? ధర్మశాస్త్రమును బట్టి, ధర్మశాస్త్ర క్రియలను బట్టి మీరు నీతిమంతులుగా తీర్చబడదు అని పౌలు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఒకవేళ ఎవరు తీర్చబడరు అనుకుంటే పాత నిబంధన కాలంలో ఆ ధర్మశాస్త్రాన్ని గైకొన్న వారు నీతిమంతులుగా ఎలాగా ఉన్నారు? ప్రశ్న అది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. అది నిత్య జీవానికి నిన్ను తీసుకెళ్ళడానికి అది కూడా దోహదపడుతుంది అన్నప్పుడు, ఆ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ఆధారమై ఉన్నాయి, ప్రవక్తలకు ఆధారమై ఉందన్నప్పుడు దాన్ని ఎలా కొట్టివేసేస్తాడు? ఇంక ఇప్పుడు ఈ కాలంలో అది ఉపయోగం లేదా? ఆలోచించండి. యేసుక్రీస్తు అంటున్నారు, మీరేదో నేను దాన్ని తీసేస్తాను అనుకుంటున్నారేమో. కాదు, దాన్ని నెరవేరుస్తాను, అది నెరవేరుస్తాను అన్న మాట మాట్లాడుతున్నాడు. అలాగే అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 39వ వచనంలో చూడగలిగితే, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 39వ వచనంలో, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతీరో. ఇప్పుడు వదిలేశాడా, పట్టుకుంటున్నాడా? చూడండి, ఏ విషయముల్లో అయితే మీరు నీతిమంతులుగా తీర్చబడలేకపోతీరో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడును. మొదట 5వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? మత్తయి 5:5లో కొట్టివేయటకు నేను రాలేదు, నెరవేర్చుటకే నేను వచ్చాను అన్నప్పుడు, ఇక్కడ ఏది అపోస్తలుల కార్యాలు 13:39 ఏమంటున్నాడు? ఆయన ఎలాగైతే నెరవేర్చాడో మనతో కూడా ఏం చేస్తాడట?
నెరవేరింపజేస్తాడట. కొట్టేశాడా? ఆ 2 ఆజ్ఞలు కొట్టేశాడా? 2 ఆజ్ఞలు కొట్టిలేదు, కానీ వాటిని మన ద్వారా నెరవేరింప చేస్తున్నాడు. మరి వాళ్ళ ద్వారా జరగలేదు కదా, మరి మన ద్వారా ఎలాగైపోతుంది? వాళ్ళ ద్వారా జరగలేదు కదా. ధర్మశాస్త్రం ఉన్నా ఆ 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవైనా వాళ్ళ వల్ల అది జరగలేదు, నీతిమంతులుగా తీర్చడం జరగలేదు. మరి ఇక్కడ ఎలాగవుతుంది చూడండి. నీతిమంతులుగా తీర్చబడలేకపోతారు. మోషే ధర్మశాస్త్రంలో ఏ విషయములను బట్టి మీరు నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడును ఇది యాడ్ అయింది. చూడండి, విశ్వసించు ప్రతివాడును ఈయన వల్లనే నీతిమంతుడిగా తీర్చబడును. విశ్వాసం అనేది లేకుండా ధర్మశాస్త్ర క్రియలనే ఆధారం చేసుకుంటే వాడు ఎప్పటికీ నీతిమంతుడిగా తీర్చబడడు. కానీ విశ్వాసముతో ముందుకు వెళ్ళగలిగితే, ఆ ధర్మశాస్త్ర క్రియలు నెరవేర్చగలిగితే వాడు ఎలా తీర్చబడతాడు? నీతిమంతుడిగా తీర్చబడతాడంటే కేవలం ధర్మశాస్త్రం మాకు ఇచ్చేసాడు కదా, అగో ఈ ఆజ్ఞలను పట్టుకొని మేము నీతిమంతులు అయిపోతాం అని అనుకుని దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు. దేన్ని విడిచిపెట్టేస్తున్నారు? దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. అటువంటి దేవుని మీద విశ్వాసం ఉంచి వీటన్నింటినీ నెరవేర్చగలగాలి కదా. కానీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి కదా ఈ ఆజ్ఞలు మేము పాటించేస్తే మేము అయిపోతాం నీతిమంతులు అనుకున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి ఎన్ని పాటించినా నువ్వు నీతిమంతుడివి కాలేవు. అర్థమవుతుందా? అందుకే మార్కు సువార్త 7లో కానీ మిగిలిన సందర్భాల్లో మీరు చూడగలిగితే వాళ్ళకు ఓనుగా ఆజ్ఞల్ని మనుష్య పద్ధతులను ఏర్పాటు చేసుకొని ఇదిగో వీటి ప్రకారం వెళ్ళిపోతాం అని దేవుణ్ణి పక్కన పెట్టినట్టుగా మనకి కనబడుతుంది. దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలినవి ఏవి చేసినా నిన్ను నీతిమంతుడిగా తీర్చవు. దేవుని యందు విశ్వాసం ఉంచి వాటిని చేస్తే అదేమవుతుంది? మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. అందుకే ధర్మశాస్త్రానికి వేరుగా ఇంకొకరు కనబడుతున్నారు. ఇందాక మనం 9 పత్రికలు చదువుకున్నాం. ధర్మశాస్త్రం ఉంది, నీతిమంతులు ఉన్నారు. ధర్మశాస్త్రం ఉంది, నీతిమంతులు ఉన్నారు. వీళ్ళు ఎలా నీతిమంతులు అయ్యారు? విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఉన్నారు. అలాంటి వారు ధర్మశాస్త్రాన్ని ఒకవేళ మాకు మంచిది చేస్తుందని గైకొంటే అది మంచిదే. కానీ మెయిన్గా ఎవరి కోసం టార్గెట్ చేసింది? ఇది చెడ్డ స్వభావం గల వారిని టార్గెట్ చేసింది. అదే చూడండి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 24వ వచనం నుండి. శాంతముగా వ్రాయటం ముగించిన తర్వాత యెహోవా నిబంధన మందసమును మోయి లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము పక్కన ఉంచుడి. అది అక్కడ నీ మీద సాక్ష్యముగా నుండును. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. ఇక్కడ చూడండి, వాళ్ళ స్వభావం బయటపడుతుంది. మోషే గారు బయటపడతారు. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడినై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా అని మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయడి. ఆకాశంను భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదని. ఏలనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చెయ్యు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు. అప్పుడు మోషే ఇజ్రాయేల్ సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికను. నెక్స్ట్ కీర్తన ఏంటి వస్తుందంటే, మీరు ఇలాంటి వాళ్ళు కరెక్ట్గా బతకకపోతే మీరు వెళ్ళిపోతారు. ఎక్కడికి? బబులోనికి వెళ్ళిపోతారని ఇక్కడే ముందుగానే ప్రవచించడం జరిగింది. ఎలాంటి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇస్తున్నాడు ఆలోచించండి. దేవుని ఎడల విశ్వాసము లేని వారికి ఏమిస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే విశ్వాసం లేని వారు విశ్వాసం పక్కకి నడిపింపబడ్డానికి ఇది ధర్మశాస్త్రం ఇవ్వబడింది తప్పితే ధర్మశాస్త్రాన్ని బట్టి విశ్వాసం కలగదు, ధర్మశాస్త్రాన్ని బట్టి నీతి కలగదు. ఆలోచిస్తున్నారా? చూడండి, గల్తీ పత్రిక 3వ అధ్యాయం
17వ వచనం. 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము. 430 సంవత్సరములు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము అంటే 430 సంవత్సరాలు గడవక ముందు ఏమున్నది అసలు? గలతీ పత్రిక 3వ అధ్యాయం మీరు చదవగలిగితే ఎక్కువ సార్లు మెన్షన్ చేయబడింది విశ్వాసం కోసం మెన్షన్ చేయబడుతుంది. అంటే ఈ సందర్భంలో విశ్వాసంతో కూడేది ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక 430 సంవత్సరములు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగినలా ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వల్లనే దాన్ని అనుగ్రహించను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానములు చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది వారి అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. మొదట విశ్వాసమే. అబ్రహాం కలిగి ఉన్నది ఏంటి? విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా వాగ్దానాలు పొందుకున్నాడు. కానీ ఆ వాగ్దానాలు స్వతంత్రించుకునే సంతానము రావాలని ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ సంతానం ఎలాగున్నది? ఇక్కడ అతిక్రమకారులు ఉన్నారు. విశ్వాసులు వీళ్ళు. కనుక విశ్వాసం లేని వారిని ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడింది. చూడండి, ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడను. విశ్వాసము లేని వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇందులో ఉండలేను, నేను బయటకు వచ్చి విశ్వాసముతో జీవిస్తాను అన్న ఆ రేంజ్కి మనిషి రావాలి అని దేవుడు ఆలోచన చేశాడు. అందుకే ధర్మశాస్త్రానికి వేరుగా ఏం కనబడుతుంది? నీతి ఉన్నట్టుగా కనబడుతుంది, నీతిమంతులు ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ నీతిమంతులకి ధర్మశాస్త్రం విధింపబడలేదు. ఒకవేళ గైకున్నా ప్రాబ్లం ఏం లేదు, వారికి మేలే కలుగుతుంది. కానీ ఎవరు ఆచరింపలేని పరిస్థితులను వెళ్ళిపోతున్నారు దీన్ని? ఎవరైతే స్వభావం బాగులేదో అటువంటి వాళ్ళకి ఈ ధర్మశాస్త్రం ఎలాగ ఉంది? ఆచరణ యోగ్యము కానిదిగా ఉంది. అటువంటి యూదులతో పౌలు గారు మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రము క్రియల వలన మీలో ఎవడు నీతిమంతుడిగా తీర్చబడడు, అయితే విశ్వాసము వలన ఏంటి? క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడ్డు, కానీ విశ్వాసము వలన. అపొస్తలుల కార్యాలు 13:39 మోషే ధర్మశాస్త్రము నుండి నీతిమంతులుగా వేటి విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వల్లనే నీతిమంతుడిగా తీర్చబడినట్లు. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు ఎలాగేయడు? కొట్టివేశాడా? నెరవేర్చాడా? నెరవేర్చి నీతిమంతుడు అయ్యాడు అన్నప్పుడు అదే ధర్మశాస్త్ర విషయంలో మీరు ఆచరణ సాధ్యం కాదనుకున్నారు కదా, ఇప్పుడు మీకు అది ఆచరణ సాధ్యం అయ్యేటట్లుగా నేను చేస్తాను. ఏంటంటే క్రియలను బట్టి వెళ్ళకండి, విశ్వాసాన్ని బట్టి వెళ్ళండి. అప్పుడు అవన్నీ ఏమైపోతే చాలా ఈజీ అయిపోతాయి. ఎలా అయిపోతాయి? విశ్వాసాన్ని బట్టి వెళ్తే అవి చాలా ఈజీ అయిపోతాయి, కానీ క్రియలను బట్టి వెళ్తే అవి మీకు కఠినము అయిపోతాయి. దానివల్ల నీతిమంతుడిగా తీర్చబడరు అన్న విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాలు ముగించుకుందాం. 8వ అధ్యాయం 2-3 వచనాలు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మన యందు. చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి వద్దంటున్నాడా? నెరవేర్చబడాలంటున్నాడా? నెరవేర్చబడాలి. కొట్టివేస్తే ఎలాగవుతుంది? ధర్మశాస్త్రం అంతటికీ ఆ 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైన ఉన్నప్పుడు ఆ 2 ఆజ్ఞలు యేసుక్రీస్తు వారు నెరవేర్చి నిత్య జీవానికి వెళ్ళినప్పుడు మీకు అది నిత్య జీవానికి అవసరం లేదని ఎందుకంటాడు? అవి కావాలి. ధర్మశాస్త్ర విధి, నీతి విధి నెరవేర్చబడవలెనని అంటే మన ద్వారా కూడా ఏం జరగాలి? నెరవేర్చబడాలి. 9:31
అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇజ్రాయేలు నీతికి కారణమైన, చూడండి, నీతికి కారణమైన నియమము వాళ్ళ ముందు ఏమున్నది? నీతికి కారణమయ్యే నియమం వాళ్ళ ముందే ఉంది. కానీ దానిని ఏం చేయలేదు వీళ్ళు? చేతల ద్వారా అందుకుందాం ట్రై చేశారు, కానీ చేతల ద్వారా దాన్ని మీరు అందుకొని లేరు. దేని ద్వారా అందుకోగలుగుతారు? విశ్వాసము ద్వారానే మీరు అందుకోగలుగుతారు. రోమం 3:21 చివరి వచనం, రోమం పత్రిక 3:21 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ధర్మశాస్త్రము నాకు వేరుగా ఏది బయలుపడుతుందండి? దేవుని నీతి. అది వదిలేశారు. దేని పట్టుకున్నారు? ధర్మశాస్త్రం పట్టుకున్నారు. ధర్మశాస్త్రాన్ని పట్టుకోవాలనుకుంటే కనుక దాని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన వాడు ఎవడు లేడు. ఎందుకంటే ఒకటి కాకపోయినా ఇంకో దాంట్లో తప్పిపోద్దు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఆజ్ఞలను బేస్ చేసుకుని వెళ్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, దాని ద్వారా నువ్వు అవ్వవురా బాబు. నువ్వు దేని వల్ల అవుతావు? నువ్వు ముందుకు రా, దానికన్నా ముందుకు రా. నీ తండ్రి ఏ రకంగా నా ఎదుట విశ్వాసే నీతిమంతుడు అయ్యాడో అక్కడికి రా. అప్పుడు నీకు ఈజీ అయిపోతుంది. 430 ఏళ్ల తర్వాత ఇచ్చిన ధర్మశాస్త్రం దగ్గర నువ్వు ఆగిపోవు. దానికన్నా ముందు నువ్వుకి వెళ్ళట్లేదు. అక్కడ ఏంటి ఇచ్చిన నీ తండ్రికి కానీ నీ పితరులకు కానీ ఏమున్నది? అప్పుడు ధర్మశాస్త్రం ఉన్నదా? ఏమున్నది? విశ్వాసం ఉన్నది. విశ్వాసంతో వీటన్నింటినీ జయించగలిగినప్పుడు నువ్వు ధర్మశాస్త్ర క్రియల ద్వారా జయించేద్దామని ఎలాగనుకుంటున్నావు? అది జరగనిది. కేవలం విశ్వాసం ద్వారానే వీటన్నింటినీ జయించగలుగుతాం. మనందరం విశ్వాసం ద్వారా ఏం జయించగలుగుతాం? యేసుక్రీస్తు వారు ఉన్నారు, నేను లోకమును జయించున్నాను విశ్వాసం ద్వారా. మరి విశ్వాసం ద్వారా లోకాన్నే జయించగలిగినప్పుడు విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం జయించడం ఎంతసేపు అండి? సింపులే కదా. కనుక లోకాన్ని జయించాలంటే ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాదు, దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి లోకాన్ని మనము జయించగలుగుతాము అన్న ఒక గొప్ప క్లూని అక్కడ ఇస్తున్నారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే మధ్యలో విశ్వాసం అన్నది ఒక సన్నని తీగలాగా మనకి కనబడుతుంది. ఈ తీగని వదిలేస్తున్నారు, ధర్మశాస్త్రం బట్టి వెళ్ళిపోదాం అనుకున్నారు. విశ్వాసం లేకుండా ధర్మశాస్త్ర క్రియలు వేస్ట్, విశ్వాసముతో ధర్మశాస్త్ర క్రియలు బెస్ట్. ఇది ఈ ప్రొసీజర్ని మనల్ని ఫాలో అవ్వమన్నాడు. అది యేసుక్రీస్తు వారు నెరవేర్చారు, మన ద్వారా నెరవేర్చడానికి ఆయన ప్రయత్నము చేస్తున్నాడు. కనుక దీనికి ఎవరు సాక్షులుగా ఉన్నారు? ధర్మశాస్త్రమును ప్రవక్తలను కూడా సాక్షులుగా ఉన్నారు. ప్రవక్తలకు ధర్మశాస్త్రానికి ఈ 2 ఆజ్ఞలు ఆధారమై ఉన్నాయి. ఎక్కడ ధర్మశాస్త్రాన్ని కొట్టేలేదు. నెరవేర్పు చేయడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు, మన ద్వారా అది చేయిస్తున్నారు కూడా. కనుక మిగిలిన సందర్భాన్ని మనం వచ్చే వారము మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి, దేవా, మీరు ఇచ్చింది ఏది వృధాగా పోదు తండ్రి. ప్రతిదీ మా మేలు కొరకు మీరు అనుగ్రహించింది. సరిగా ఉపయోగించక అది మేలుకరమైనది కాదని మేము అనుకుంటున్నాం. కానీ సరిగా ఉపయోగించగలిగే విధానం మాకు వచ్చినప్పుడు అది ఎంతటి మేలును మాకు అనుగురిస్తుందో అన్న విషయము మాకు అర్థమవుతుంది. కనుక తండ్రి, మరి ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుండగా సహాయం అనుగ్రహించండి. తప్పుగా కాక మీరు ఉద్దేశించిన రీతిలోనే ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకునే స్థితిని మాకు దయచేయమని మేము ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ, దేవా, మరి ఆశతో వచ్చిన మీ పిల్లల ప్రాణాన్ని తృప్తిపరిచారని నమ్ముతున్నాము. దేవ, ఏదైతే నేర్చుకున్నారో విని మరిచేవారు ఉండకుండా ప్రతిదీ హృదయం అందు భద్రపరుచుకొని దాని పట్ల జ్ఞానము కలిగి అనేకులకు వారి ద్వారా ఈ మాటలు వినిపింపజేసేవారుగా మీరు ఉంటారు. వారి నుంచమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఇప్పటివరకు మా అందరి పట్ల మీరు జరిగించిన మేలుకరమైన కార్యాలన్నింటిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.